ఇంకొక దినంలో ప్రభు సన్నిధిలో మనము కనబడడానికి ప్రభు అనుగ్రహిస్తున్న తరుణం వరకు ఎంతైనా రెండో స్థలం వింటున్నాం. ఎందుకంటే దేవుని దాసులు మరి ఇప్పుడు 4వ పాట పాడుకున్నట్లు, ఓ నాదు యేసురాజా నిన్ను నేను స్తుతించెదను. దేవుని దాసుడు భక్ష్యంగా ఎక్కువగా ఇష్టమైన పాటని దేవుని దాసుల ద్వారా మనం వింటూ వచ్చాం. వెనకని కాదు, కానీ ప్రతి వ్యక్తికి అది అనుభవంలో చూసినప్పుడు దాని గురించి ఎప్పుడు కూడా వారు మానలేరు. కీర్తన గ్రంథకర్త సెలవించిన ప్రకారము స్తుతి చేయట యథార్థవంతులకు శోభస్కరం అన్నాడు. వారికి ఒక అలంకారం. ఇది మన జీవితాల్లో ఎప్పుడు ఉండటం అనేది ధన్యత. నేను రాజును గురించి పలికెదను అని మన అనుభవ జీవితంలో కూడా అది ఉండాలన్నప్పుడు మనలో అది కార్యం జరిగించాలి. సరే, ఇప్పుడు 10:30 అయింది. సాధువులకు ఆరాధనకు సమయవలసిన వారం కాబట్టి లూకాసు వార్త 10వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయం. లూకాసు వార్త కొద్ది తగ్గి 10వ అధ్యాయం 30 వచనం నుంచి 37 వరకు మార్చి చదువుకుంటాం. లూకా 10:30 నుంచి 37 వరకు మార్చి చదువుకుంటాం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణముకు దిగి వెళ్ళుచు దొంగల చేతులు చిక్కును. వారు అతని బట్టలు దోచుకుని అతను కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయిరి. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు. అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూసి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకూరల వాని ఇంటికి తీసుకుని పోయి అతనిని పరామర్శించెను. మర్నాడు అతడు 2 దీనారములు తీసి ఆ పూటకూరల వానికి ఇచ్చి, ఇతని పరామర్శించుము, నీకు ఇంకేమైనా ఖర్చు చేసినట్లా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదని అతనితో చెప్పి పోయాను. దొంగల చేతిలో ఈ ముగ్గురులో అందుకు యేసు నీవును వెళ్ళి అలాగ చేయమని అతనితో చెప్పాను. ఈ రోజుల్లో ఎందుకంటే ఒక వ్యక్తిని సాధ్యంత వరకు మార్చలేరు. అందుకే సామెతలు 20 సామెతల గ్రంథం 20:9 వచనం. చాలు. నా హృదయం శుద్ధిపరుచుకుని ఉన్నాను, పాపం పోగొట్టుకొని పవిత్రుడనైతే నేను అనుకునదగిన వాడెవడు అన్నాడు. రెండో మాట, కీర్తన గ్రంథకర్త 40 కీర్తనలు 40 కీర్తన 49 కీర్తన 49 7 వచ్చిన కీర్తన 49 7 వచ్చిన. ఇది చాలు. ఎవడును ఏ విధము చేతనను తన సహోదరుని విమోచింపలేడు. సామెతలు 29లో చూశాం, నా అతిక్రమలు నేను పోగొట్టుకొని నా దోషములు పోగొట్టుకొని నేను పవిత్రుడును అని చెప్పడానికి ఏ మనిషినికి అధికారం లేదు. ఎందుకంటే యోహాను సువార్త 2వ అధ్యాయం 24లో 25లో ప్రభు చూపి ఆయన అంటాడు, చదవండి. యోహాను సువార్త 2వ అధ్యాయం మనుష్యుని ఆంతర్యమును
రైట్. ఎవడునూ ఆయన గురించి సాక్ష్యం ఎక్కర్లేదు. నెంబర్ 1 పాయింట్. రెండవది 2 దినవృత్తాంతములు 16వ అధ్యాయం 9వ వచనం. 2 దినవృత్తాంతములు 16వ అధ్యాయం 9వ వచనం. ఏంటంటే లోకమందంతటా సంచారం చేస్తాను. ఇక్కడని కాదు, అక్కడని కాదు, ఈ స్థలమని కాదు, ఆ స్థలము కాదు, అందరినీ చూస్తుంది. అంటే ఆయన కనులు అన్నీ చూస్తాయి. మన అంశం అది కాదు. సరే, అంటే సామెతలు 29 ప్రకారము వానిగా విడుదల పొందడానికి హక్కు లేదు. కానీ ఏంటంటే యోహాను సువార్త 2:25 ప్రకారము ప్రభు చూసేవాడు లేదా దేవుడు చూసేవాడు. అంటే వాని మనసు, వాని జీవితాన్ని నేను బాగున్నాను అనడానికి వాని జీవితంలో హక్కు లేదు. కారణం ఏంటంటే ఆయన ఎదుట కనబడితే రోమా 3:23 ప్రకారం అందరూ పాపలే. దీన్ని బట్టి అర్థం ఏంటంటే ఒక మనిషిని తన జీవితంలో తాను విడుదల పొందే స్థితి. అంటే ఏమిటిని బట్టి? తన యొక్క జీవితాన్ని బట్టి. మామూలుగా అంటే డ్రెస్సులు మార్చవచ్చు, లేదంటే బయట రూపం మార్చవచ్చు. ఇప్పుడు మనం చూసిన ప్రకారము ఆంతర్యం చూసే దేవుడు ఒకడు ఉన్నాడు, మనుషులు గమనించే దేవుడు ఒకడు ఉన్నాడు. కాబట్టి ఆయన ఎదుట కనబడతాం. 49 కీర్తన 7:20 ప్రకారము పోనీ ఏ మనుషుడైనా చదవండి. 49:7 మళ్ళీ ఇంకోసారి. ఈ మాట 7-9 ప్రకారం వాని ప్రాణ విమోచనము అది ఎట్లుంటే అంటే వాని ప్రాణ విమోచన క్రైదనము అట్లే ఉంటుంది. ఇలాంటి జీవితాలు మనవి. 49:7 కీర్తన 49:7-9 ప్రకారం అలాంటి జీవితాలు మనవి. అందుకంటే అంటాడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధి ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడు లేడు. అసలు లాంటి కుళ్ళు అంటే పాపానికి వచ్చే జీవిత యొక్క విలువ. లేదంటే వాని కుళ్ళు అంటే అస్సలు నిత్యము నరకమునకు సూచన. దీని నుండి ఇంకా మరి 9 ప్రకారం వాని ప్రాణ విమోచన ధనం బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండాల్సిందే. ఇది లోకంలో టోటల్గా అంటే దాదాపు 208-10 దేశాలు ఉన్నాయి అని అన్నారు. సగటు కొన్ని ప్రాంతాలు ఇంకనూ లెక్కించలేదంటే ఆడ ప్రాంతాలు కూడా ఉన్నాయని విన్నాను. ఏదైతేనే అబౌవ్ 200 దేశాల పైన ఉన్నాయి ప్రపంచంలో. కొద్దిమంది మామూలుగా లెక్కలకు వచ్చి 192 అని, అంటే ఐక్యరాజ్య సమితి ప్రకారము కొన్ని లెక్కలు లేని ఉన్నాయి. సరే, ఏదైతేనేవి ప్రపంచంలో నలుమూలలు ఎక్కడున్నా, ప్రపంచం నలుమూలలు ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ మనుషుడైనా, రంగు, జాతి, ఇవన్నీ ఏమన్నా టోటల్గా రోమా 3:20 ప్రకారము అందరూ పాపులే. ఇది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, వారి జీవితంలో విమోచనకు మనం చూసిన ప్రకారము ఇప్పుడు కీర్తన 49:8 రాయబడిన ప్రకారం 9 ప్రకారము వాడు కుళ్ళు చూడక నిత్యం ప్రతినట్లు వాని నిమిత్తం దేవుని సభ ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడు లేడు. మరి వానికి ఎట్లా? అలాంటి జీవితంలో నుండే కొన్ని విషయాలు చూస్తూ వచ్చాం. లూకాసు వార్త 10వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. లూకాసు వార్త 10వ అధ్యాయం. అందుకు యేసు ఇట్లను 30 వచనం. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణముకు దిగి వెళ్ళొచ్చు. దొంగల చేతులు చిక్కుని వారు అతని బట్టలు దోచుకొని అతను కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయి. అంటే అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఎన్ని గ్రంథాలు ఉన్నాయి మనకు సంబంధం లేదు కానీ, ఎందుకంటే ఒక గ్రంథం అనేది సాక్ష్యము, అది పక్క రుజువుపరుస్తూ రావాలి. అంటే అర్థం ఏంటంటే ఈ యొక్క విమోచన నిమిత్తము, ఈ ప్రాణ విమోచన నిమిత్తము 49 కీర్తన 8-9 ప్రకారము అది బహు గొప్పది. దాన్ని అట్లుండవలసిన దాని కొరకు ఎవరు విడుదల చేస్తారు అన్న దాన్ని చూసినప్పుడు, ఏ లోకంలో ఉన్న మనుషులైతే, టోటల్గా లోకంలో ఉన్న మనుషులైతే దాన్ని విడిపించుట అసాధ్యము. ఎందుకంటే అందరూ ఆనముల నుండి వెళ్ళేవారు కాబట్టి వీటి నుంచి విడుదల పొందట ఎట్లా?
నెంబర్ 1 పాయింట్. ఇందులోంచి ఇప్పుడు మనం చూస్తున్నాం. చూడండి, లూకాసు వార్త 10:30 మనం చూసిన ప్రకారము ఏంటంటే, ఒక మనుషుడు యెరూషలేములో ఎరుకబట్టు దిగి వెళ్ళొచ్చు, దొంగల చేతులు చిక్కారు. దొంగలంటే అందుకే యోహాను సువార్త 10:10-11 ప్రభు సెలవిచ్చాడు. యోహాను సువార్త 10:10-11. ఏంటంట, దొంగ ఏం చేస్తాడు? హత్య, దొంగతనము, నాశనము చేయడానికి వస్తాడు. అంటే మన జీవితం ఏంటి? ఈ లోకంలో ఒక వ్యక్తి ఉన్నాడు దొంగ. అందుకే ప్రభు సెలవిచ్చాడయ్యా, ఓ లోకంలో దొంగ ఉన్నాడు. వాడు మనుషులందరినీ కూడా ఏం చేయంట, ఎందుకంటాడు యోహాను సువార్త 10 మనం చూసిన ప్రకారము, యోహాను సువార్త 10:10 రాయబడిన ప్రకారము ప్రభు సెలవిస్తూ వచ్చాడు. 10:10 అంటాడు, అయ్యా దొంగతనమును హత్యను నాశనం చేయటకు వస్తాడు. వాని పని ఏమిటి? మనుషుల్ని. అందుకే వాని జీవితమే అది. ఎందుకంటే అందుకంటాడు యోహాను సువార్త 8 కూడా దేవుని యొక్క వాక్యం ప్రభు సెలవిస్తూ వచ్చాడు. యోహాను సువార్త 8:44 అంటాడు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడును సత్యము నిలిచిన వాడు కాడు, వాని ఎంత సత్యం లేదు, వాడు అబద్ధమాడు, తన స్వభావం అనుసరించి మాట్లాడును, వాడు అబద్ధికుడు, అబద్ధముడు జనకుడై ఉన్నాడు. యోహాను సువార్త 8:44 అంటాడు, అపవాది సంబంధం అంటే అపవాది అనగా చీకటి. అందుకే ఇంకొక మాట కూడా చూస్తే యోహాను సువార్త 3:18-19 జ్ఞాపం చేస్తూ, యోహాను సువార్త 3 ఇప్పుడు 19 అంటాడు, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోకి వచ్చాను కానీ తమ క్రియలు చెడ్డమనేందున మనుషులు వెలుగును ప్రేమగా చీకటిని ప్రేమించరి, దుష్కార్యం చేయి ప్రతివాడును వెలుగును ద్వేషించును అన్నాడు. అంటే దేవుడు ఎలాంటి వాడంట? యోహాను సువార్త 1:3-4 రాయబడే ప్రకారం ఆయన వెలుగు, ఆయన చీకటి లేదు. అంటే పాపములకు సంబంధం లేదు. అందుకంటే యోహాను సువార్త 8 గమనించ, యోహాను సువార్త 8:46 కూడా ప్రభు సెలవిచ్చాడు. అంటే ప్రభు పాపం లేని వ్యక్తి. బాగా గమనించాలి, పాపం లేని వ్యక్తి. మళ్ళీ మనం చూస్తున్నాం, అంటే మనం కొన్ని వివరాలను చూస్తూ వచ్చాం. మరి జ్ఞాపం చేసిన ప్రకారము సామెతలు 29 ప్రకారము, అయ్యా వాడు వాని జీవితంలో తను కాపాడుకోలేడు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 ప్రకారము కీర్తన 49:8-9-10 ప్రకారం ఎవడు విడిపించలేడు, వాని ప్రాణ విమోచన క్రైదన గొప్పది. అలాంటి స్థితిలో ఒక వ్యక్తి మధ్యవర్తం ఉండాలి. కానీ మనుషులు చూస్తే లోకంలో రోమ 3:23 ప్రకారం అందరూ చెడిపోయారు. కారణము తల్లి గర్భంలో పుట్టే మొదలుకొని. అందుకంటాడు కీర్తన 51:4-5 అంటాడు, నా తల్లి నన్ను పాపంలోనే నన్ను గర్భం ధరించను, నేను పాపంలోనే పుట్టినవాడు అన్నాడు. మనిషిని స్వభావ సిద్ధమైన లక్షణాల్లో టోటల్గా ఉన్న మనుషులందరూ పాపులే. ఇప్పుడు ఈ పాపి అయిన సంబంధం అనే మనుషుల్ని విడుదల చేయలేనప్పుడు పాపం లేని ఒక వ్యక్తి. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 11 జ్ఞాపం చేస్తూ, యోహాను సువార్త 11 50 వచనం. అందుకంటాడు, మన జనమంతా నశింపకుండానట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోట మీకు ఉపయుక్తము అన్నాడు. అంటే ఎంత మంచి మాట చెలివిచ్చాడంటే, ఆ రోజు ఆ యొక్క అధిపతి సెలవిస్తూ వచ్చాడు, ప్రధాన యాజకుడు సెలవిస్తూ వచ్చాడు. అతడు తెలియక చెప్పినా ఆ మాట సత్యం. ఒక మనుషుడు జనమంతయు నశింపకుండానట్లు. అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం చూస్తున్నాం లూకాసు వార్త 10:30-36 వరకు. అక్కడ మనం చూసే సందర్భాలు ఏంటంటే, ఈ లోకంలో సందర్భాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మనమున్న లా చట్టం, అంటే మన లా చట్టం బైబిల్ యొక్క రీజన్, ధర్మశాస్త్రం యొక్క రీజన్, అది ఏం చేస్తుందంటే పాపం అంటే ఏమిటో చూపుతూ వస్తుంది, కానీ పాపము యొక్క శిక్ష నుండి విడుదల చేయలేదు.
అంటే చట్టం. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం లూకాసు వార్త 10వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. లూకాసు వార్త 10వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, ఒక మనుషుడు యెరూషలేమును దిగి వెళ్ళొచ్చు యెరూషలేము నుండి ఎరుకబట్టి దిగి వెళ్ళొచ్చు దొంగల చేతిలో చిక్కాడు. యెరూషలేములో ఉన్న వ్యక్తి అంటే శాంతి సమాధానము దేవుని రాజ్యమైన పట్టణము మనిషిని నియమించినప్పుడు అంటాడు. దేవుడు ప్రసంగిలో మాట రాస్తొచ్చాడు. ప్రసంగి గ్రంథకర్త జ్ఞానం చేస్తుంటాడు. ప్రసంగి గ్రంథకర్త 7వ అధ్యాయంలో 29వ వచనంలో ఆఖరి అంటాడు, ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులు యథార్థవంతులుగా పుట్టించను అన్నాడు. ఎందుకంటే దేవుని పోలిక మనమందరము టోటల్గా, స్త్రీ అని పురుషుడని తారతమ్యత లేదు. టోటల్ స్త్రీ అని పురుషుడని తారతమ్యత లేదు. దీని గురించి ఎవరైనా మళ్ళీ ఇంకొక సందర్భం, ఇది మన ట్రాఫిక్ కాదు. అంటే ఇప్పుడు దేవుడు మనిషిని చూసినప్పుడు ఆయన ఏ రూపమైతే ఉన్నాడో ఆ రూపంలో ఈ మనిషిని చేశాడు. అంటే అందుకంటాడు ఆదికాండం 2వ అధ్యాయం 7లో రాయబడ్డ ప్రకారం, ఆదికాండం 5వ అధ్యాయం 1-2 వచనాల్లో రాయబడ్డ ప్రకారం తన పోలికలో, తన స్వభావంలో, తన పోలికలో, తన స్వభావంలో తాను ఏమై ఉన్నాడో ఆ రీతిగా చేశాడు. కానీ యోహాను సువార్త 10:10 ప్రకారము అపవాది, యోహాను సువార్త 8:44 ప్రకారము అపవాది వాడిని చెడిపేశాడు. ఎందుకు ఈ మాట అన్నప్పుడంటే మనం చూస్తూ వచ్చాం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో 19వ వచనంలో మనం చూస్తూ వస్తాం. రండి, యోహాను సువార్త 3. ఏంటంటే వాళ్ళ క్రియలు చెడ్డవంట. అందుకే ఆదాముతో ఆరంభమైన పతనము, అవ్వతో ఆరంభమైన పతనము అంటే వాళ్ళు తెలిసి తెలియకపోయినా. అందుకంటే అది ఆదికాండం 3వ అధ్యాయం 6 వచనంలో రాబడింది, ఆ స్త్రీ ఆ వృక్షం తన కన్నులకు మంచిది వివేకమునిచ్చు రమ్యమనేదని చూసి అని రాబడింది. అంటే అంతవరకు తెలీదా? అంటే అర్థం ఏంటంటే వారికి ఏ కోరికలు అయితే కలుగుతొస్తాయో ఆ కోరికలో వారికి తెలిసి తెలియకపోయినా కానీ ఆశ కలుగుతొస్తుంది. అందుకే ఇప్పుడు మనం చూస్తున్నాము లూకాసు వార్త 10వ అధ్యాయం 30 వచనంలో, యెరూషలేము లాంటి శాంతి సమాధానం దేవుని యొక్క రాజ్యంలో ఉన్న ఆ వ్యక్తి, లేదంటే దేవునితో ఉన్న వ్యక్తి ప్రసంగి 7:29 ప్రకారం యథార్థంగా దేవుడు పుట్టించాను. కానీ అందుకంటాడు వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. అంటే వాళ్ళకి ఏం కావాలంటే అవి అందుకంటాడు వారు అనుభూతుల్లో. అదే ప్రసంగ గ్రంథకర్త అంటాడు 11వ అధ్యాయంలో అనుకుంటా, ప్రసంగి 11వ అధ్యాయంలో జ్ఞానం చేస్తూ తినుము త్రాగుము సుఖించము యవ్వనుడా. 11:9 చదువుమా. అది మనకి ఉన్న ఆశలు ఏంటంట, మనకి ఏ కోరికలైతే వస్తాయో ఆదికాండం 3వ అధ్యాయం 6లో రాయబడింది, ఆ స్త్రీ ఆ వృక్షం తన కనులకు అందమనేది వివేకం రమని చూసి. అంటే ఏంటంటే నేను తింటా, నేను తాగుతా, ఇలాంటి జీవితంలో మనుషుడు ఆటోమేటిక్ పడిపోతాడు. వాడు ఎవడైనా సరే చెప్తున్నా కదా, రంగు జాతి భాష ఎనీ మోర్ ఉండొచ్చు, కానీ ఆ టోటల్గా వాని జీవితాలు కలుగుతొస్తాయి. అందుకంటాడు నా హృదయం శుద్ధిపరుచుకుని ఉన్నాను, సామెతలు 29 ప్రకారం నేను పాపం పోగొట్టుకుని ఉన్నాను అనడానికి అధికారమే లేదు. అంటే వాని జీవితంలో ఇప్పుడు చూసిన ప్రకారము ప్రసంగి 11:9 ప్రకారము అయ్యేంటంట వాని కోరిక చొప్పున సంతుష్టిగా ఉండడానికి ఇష్టపడుతూ వస్తాడు. ఆశలు కలుగుతాయి. దేవుడు సమృద్ధి ఇచ్చాడు. ఎంత సమృద్ధి ఇచ్చాడో అసలు వాళ్ళకి ఇది లోటు లేదనుకుండా పెట్టాడు, ఇది లోటు లేకుండా పెట్టాడు. అంటే ఆఖరికి వారు ఏవైనా తినొచ్చు, ఒక వృక్ష ఫలము తప్ప. అంటే ఆదికాండము మనం చూసిన ప్రకారం 2వ అధ్యాయం 17-18 ప్రకారం తింటేసేస్తా ఉన్నాడు. అంటే వారి జీవితంలో టోటల్ తెలుసు ఆజ్ఞాతిక్రమమే పాపం తెలుసు. అంటే దేవుని మాట జవదాడుతాని వారికి తెలుసు, చేయకూడదని తెలుసు.
అదే లూకాసు వార్త 10వ అధ్యాయం 30లో చూసే ప్రకారం వాని ఆశలను ఏం చేస్తుంటే ఎరికో ప్రాంతాన్ని ఆశిస్తూ వచ్చింది. ఎరుకో శపితమైంది, ఎరుకో పాపను సంబంధించింది. అలాంటి ప్రాంతాన్ని వాడు ఆశించిన కారణం ఏంటంటే వానిలో ఉన్న కోరికలు. అందుకే మనం చూస్తాం, ఇప్పుడు మనం చూస్తున్నాం లూకాసు వార్త 10వ అధ్యాయంలో 30 నుంచి మనం చూస్తున్నాము. లూకాసు వార్త 10వ అధ్యాయం 30 చదవండి. ఏంటంట? దొంగల చేతుల్లో చికెను. ఏంటంటే మనం ఏం తెలుస్తుందండి? ఆదికాండము 3వ అధ్యాయం 7-8 చదవండి. ఆదికాండం 3వ అధ్యాయం 7-8. ఏంటంట? వారు తాము దిగంబరమని తెలుసుకొని అంతకుముందు తెలియదా వాళ్ళకి? అంతకుముందు తెలియదు. అందుకే రాయబడింది లూకాసు వార్త 10వ అధ్యాయంలో చూస్తున్నాము. ఏంటంటే వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయిరని అని రాయబడింది. అంటే వీనిలో ఏవైతే ఆత్మకు సంబంధించిన క్రియలు ఉంటాయో, దేవునికి సంబంధించిన లక్ష్యాలు ఉంటే ఆటోమేటిక్ వెళ్ళిపోతాడు, దిగంబరైపోతాడు. అది నెంబర్ 1 పాయింట్. అందుకంటాడు ప్రకటన గ్రంథకర్త 3వ అధ్యాయం దాదాపు 14 నుంచి రాస్తుంటాడు. ప్రకటన గ్రంథకర్త 3వ అధ్యాయంలో చదవండి. ఏంటంటే దేవుని నోటి నుండి ఉమ్మివేసే స్థితి వాని జీవితంలో అంటే బాగుపడినట్లు ఉంటుంది, బాగుపడుకుంటాడు. ఎంతమందిని కదిలించండి. నేను బాగుపడాలనుకుంటా. డాక్టర్లు చెప్తారు, వానికి ఏం చెప్తారు? తాగద్దు అంటాడు. అప్పటికి కానీ వాని మనసు మారదు. తినద్దు అంటాడు, అప్పటికి కానీ వాని మనసు మారదు. కానీ ఆశ ఉంటుంది చూడు. సామెతలు అంటాడు 23వ అధ్యాయంలో, కడపార తినడానికి వారి జీవితంలో వారి కడుపే వారి దేవుడు. అంటే వారి జీవితంలో ఏంటంటే ఆశ, కోరికలు, ఇవన్నీ వారి జీవితంలో వచ్చి ఏం చేస్తుంటే దుర్గతి. అందుకంటాడు వారి జీవితంలో దేవుని యొక్క వాక్యం ప్రకారం ప్రకటన గ్రంథకర్త 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. ప్రకటన గ్రంథకర్త 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు, అయ్యా లవోదిక సంఘ విషయంలో కానీ జ్ఞాపకం చేస్తూ ఎంత మాట సెలవుచ్చాడంటే దేవుని యొక్క వాక్యం సెలుస్తుంది. ప్రకటన గ్రంథకర్త 3వ అధ్యాయంలో, ఈ కొత్తది బైబిల్, ఇది ఫాస్ట్గా పేపర్లు రాకుంటుండే, 3వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తుంటాడు. ఏంటంట 10 అంటాడు, నువ్వు దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు, దరిద్రుడు, గ్రిడ్డివాడు, దిగంబరుడు అన్నాడు. అప్పటికి అర్థమైంది తాను దిగంబరని. తన బట్టలు లేవు, ఇప్పుడు అక్కడ ఉంచడానికి అవకాశం లేదు. నెంబర్ 1. అంతకుముందు దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరమైన జీవితంలో ఉన్నవాడు ఇప్పుడు నుండి వెలుబడి త్రోసివేయబడి తనకు తానే కానీ ఆకలి తీర్చుకోవాల్సి వస్తుంది, తనకు తానే కానీ తృప్తి తీసుకోవాల్సి వస్తుంది. అందుకంటాడు ఆదికాండం 3వ అధ్యాయంలో, నీవు చెమటోడ్చి కష్టపడి తిందువు, అది నీకు ముళ్ళు గచ్చు పొదిలిస్తుంది కానీ నీకు ఫలము లేదన్నాడు. అంటే దేవుని యొక్క ఆశీర్వాదకరమైన జీవితాలు, దేవునికి ఆశీర్వాదకరమైన జీవితాలు మన జీవితంలో ఉంటే టోటల్గా వెళ్ళిపోయినాయి. ఇది లూకాసు వార్త 10వ అధ్యాయం 30 వచనం ప్రకారం వాడు దొంగల చేతులు చెక్కి బట్టలు దోచుకొని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయి. ఇప్పుడు అది ఆ స్థితి. అంటే వీడు బ్రతకాలంటే టోటల్గా అప్పుడప్పుడు ఎట్లుంటో తెలుసా? కొన్ని మనుషుల్ని ఎవడైనా హార్ట్ స్ట్రోక్ వస్తాయనుకో, అందుకే మనం ఏం చేస్తాం, ఫస్ట్ వాళ్ళకి మనుషుల మీద పడి ఆ దొమ్మల్ని బాగా ఒత్తుతొస్తారు. అంటే గుండె రాపిడి పెట్టడానికి ఒత్తుతొస్తారు. అంటే రాపిడికి ఎక్కడో ఉన్న పల్స్, ఎక్కడో ఉన్న గుండె కొట్టుకోవడానికి ఎట్లయితే సమ్మతిస్తుందో అది మన బ్రతుకు. అంటే టోటల్గా మరణానికి పాత్రలు టోటల్గా, అంటే ఇక్కడ దేవుని రాజ్యానికి కానీ హక్కు కానీ వెళ్ళిపోయినాం. అలాంటి జీవితంలో ఉన్న వారిని విడుదల చేయడానికి దేవుడు సెలవుస్తొచ్చాడు. లూకాసు వార్త 10వ అధ్యాయంలో చూస్తున్నాము. లూకాసు వార్త 10వ అధ్యాయంలో 30 నుంచి మనం చూస్తున్నాము. ఎక్కువ ధ్యానం చూస్తాము. అప్పుడు ఒకడు యాజకుడు త్రోను వెలుచు తటస్థించును, అతను చూసి ప్రక్కగా పోయాను. అంటే చెప్పేది ఏంటంట,
యాజకుడు ఊరికి చెప్పేవాడే, అంటే అమ్మా చేయొద్దు అని. అందుకే మరి యెహోషువ 20వ అధ్యాయంలో కూడా రాయబడ్డాయి. ఆశ్చర్యపురాలు 3 రకాలు పెట్టాడు. అయ్యా వాడు ఏదైనా మరి ఏదైనా తప్పు చేస్తే అంటే ఆశ్రయపురాల్లో పారిపోతే తప్ప వారి జీవితాలు లేదు. అంటే దేవుని సన్నిధి నుండి ఆదామైనా టోటల్గా చెప్తున్నా కదా, ఏ మనుషుడైనా వెళ్ళిపోక తప్పదు. ఎందుకంటాడు ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తాము. అందుకే రాయబడింది ఆదికాండము ఆఖరిగా 3వ అధ్యాయంలో జ్ఞానం చేస్తూ అంటాడు. జ్ఞానం చేస్తూ 22 వచనం రాయబడింది. అప్పుడు దేవుడు యెహోవా, ఇదిగో మంచి చెడులు ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాను, కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకుని తిని నిరంతరం జీవించనేమో అని దేవుడు యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని చేతపరచుటకు ఆదామును వెళ్ళగొట్టి అతను పంపించను అన్నాడు. అంటే దీని అర్థం ఏంటి తెలుసా? దేవుని సన్నిధి నుండి ఎప్పుడు అతడు దేవునితో వెళ్ళేవాడు. అందుకే ఆదికాండం 3వ అధ్యాయం మరి 8వ రాబడింది. మరి జ్ఞానం చేస్తూ 8వ రాబడింది. చల్లపుట్ట ఆదాము అతని భార్య తోటలో సంచరించుతున్న దేవుడు ఎక్కువ స్వరం విని దేవుడే దిగివచ్చి వాళ్ళతో మాట్లాడేవాడు. ఇది స్వరం వెళ్ళిపోయింది. దేవుని సన్నిధి ఆటోమేటిక్గా వెళ్ళిపోయినాయి. అంటే దేవునితో అసలు సంబంధాలు లేవు. ఇప్పుడు ఆ వ్యక్తిని బ్రతికించాలి. దానికి అంటాడు, ఇక్కడ రాయబడింది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యం జ్ఞానం చేస్తుంటుంది. దేవుడు ఆ వ్యక్తికి ఏం చేశాడంట? దిగంబరిగా ఉన్న ఆ వ్యక్తిని, మరి అతడేమో బట్టలు ధరించుకుని ఉంటే దేవుడు అతను చెప్పాడు, ఆయనే ఆ వ్యక్తికి గొర్రె చర్మం పెట్టి, దేవుడు ఆ వ్యక్తికి గొర్రె చర్మం పెట్టి ఏం చేస్తూ వచ్చాడు? వచనం ఇక్కడ 20 చదవండి. దేవుడైన యెహోవా ఆదాము అతని భార్యను చర్మపు చొక్కాలను చేయించి వారు తొడిగించాడు. అంటే చర్మం చొక్కా. వీళ్ళేమో అంజూరు పాకులు కట్టుకున్నారు, దేవుడేమో ఆ వ్యక్తికి చర్మం చొక్క పెట్టాడు. అంటే మనుషుడే, అంటే గొర్రె పిల్లగా అందుకంటాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29 రాయబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 29 రాయబడింది. చదవండి యోహాను సువార్త 1వ అధ్యాయం. అంటే దేవుడు ఆ బాప్తిస్మ యోహాను చూస్తూ వచ్చాడు, ఇదిగో లోక పాపలు మోసుకొని పోతున్న దేవుని గొర్రె పిల్ల. అంటే ఈ అనుభవ జీవితంలోనికి ప్రభు రావడానికి ఏం చేస్తాడట? సమరయుడు. అందుకే ఎవరు కూడా యోహాను సువార్త 4వ అధ్యాయంలో చేసే ప్రకారం 9లో రాబడింది, సమరయులు యూదులతో సాంగత్యం చేరు. ఎంత గొప్ప మాట! అసలు మనం చూస్తే యోహాను సువార్త 4వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది. చదవండి యోహాను సువార్త 4:9. ఏంటంట? ఇప్పుడు చూడండి 27లో, ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడే చూచి ఆశ్చర్యపడ్డారు. కానీ నీకేమి కావాలని నేను ఏమిటి ఎందుకు మాట్లాడుచున్నామని ఎవడను అడగలేదంట. 12 మంది శిష్యులు మాట్లాడలేదు. అతనితో ఉన్నవారు మాట్లాడలేదు. వారు అసలు సందర్భం లేదంటే ఎంతగా. అందుకే రాయబడింది లూకాసు వార్త 10వ అధ్యాయంలో యాజకుడు వెళ్ళాడు, పరిసయ్యుడు వెళ్ళాడు, ఆఖరికి సుంకరాటుకొచ్చి ఏం చేసి వచ్చంట? లూకాసు వార్త 10వ అధ్యాయంలో నేను అనుకున్నావు కానీ టైం అవుతుంది, క్లుప్తంగా చెప్పాలనుకున్నాం. లూకాసు వార్త 10వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏంటంట? మరి 32లో, అలాగనే లేవీయుడు కూడా ఆ చోటుకి వచ్చి అతను చూసి ప్రక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి. అంటే ఏంటంట? అందుకే రాయబడింది మనం ఆదికాండం 3:20 ప్రకారం చర్మం చొక్క. అందుకే ఆయన ఆ రోజే తీర్మానం చేసుకున్నాడంట. ఎందుకంటాడు యెషయా గ్రంథకర్త 6వ అధ్యాయం 5వ వచనం అనుకుంటా. యెషయా గ్రంథకర్త 6వ అధ్యాయం చదవండి. యెషయా గ్రంథకర్త ఇక్కడ 8వ వచనం రాయబడింది, అయ్యో అప్పుడు నేను ఎవరిని పంపేదను, నా నిమిత్తం ఎవడు పోనని ప్రభు సెలవుగా వింటిని, అంతటి నేను చిత్తగించము నేనున్నాను.
అంటే పరలోకంలో మీటింగ్ ఏర్పడిందంట. పరలోకంలో మీటింగ్ ఏర్పడిందంటే మనుషులు దేవుని యొక్క సమక్షంలో, అంటే మనకి ఇవన్నీ లేఖనాలు కానీ పక్క అంటే బైబిల్ యొక్క రీజన్ ప్రకారము ఆ అనుభవంలోనికి దేవుడు వ్యక్తులతో ఏర్పాటు చేసి అయ్యా నేనే మనుషులుగా పెడతా. అందుకంటాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏకమై ఉన్నాం. ఎవరు స్వార్థ 14:6-8 అంటాడు. అయ్యా మరి నేనే మార్గం సత్యం జీవము అనేప్పుడు పిలిపి అడుగుతూ వచ్చాడు, మాకు తండ్రిని చూపంటే ఆయన అంటాడు, అయ్యా ఇంతకాలం నన్ను చూసి తన్ను చూపమని అంటున్నావు, నేను తను ఏకము అంటే ప్రభు ఏకముగా ఉండడానికి ఇష్టపడి ఇప్పుడు ఆయన మనుషుడిగా పుట్టి మనుషులు పోలికగా పుట్టి, అందుకే పిలిపిలు రాసిన పత్రిక 2:5 రాయబడుకుంటూ వచ్చింది, దాసుని స్వరూపం ధరించుకుని రిక్తుడిగా మార్చబడి. చదవండి పిలిపిలు రాసిన పత్రిక 2:5. దేవుని స్వరూపం కలిగిన వాడు ఉండి ఏంటంట, దేవునితో సమానంగా ఉండట విడిచిపెట్టి కొనే భాగ్యం ఎంచుకోలేదంట. ఎట్లుంటుందండి అనుకోండి, సపోజ్ కదా, ఇప్పుడు నేను సీనియర్ లైన్ స్టేట్, నేను రేపేమో ప్రభు చిత్తం అయితే ఒకవేళ అంటే ఫోర్మెన్ అవుతాం, అంటే ఆఫీస్ గ్రేడ్లో టాప్ 1 ఫోర్మెన్ గ్రేడ్. మొన్న ఆఫీసర్ కూడా ఏం చేస్తారు శాంసన్ గారు అన్నప్పుడు, అంటే ఏడి ఇన్స్పెక్షన్కి వచ్చాడు. సార్ ప్రస్తుతానికి ఏం చేయట్లేదంటే, సరేనయ్యా ఈయనకేం పని చెప్పలేము కదా, గుర్తుపెట్టుకో ఈయనకేం పని చెప్పలేము కదా, రికార్డులైనా హ్యాండ్ వర్క్ చేయండి, లేదంటే ఆఫీస్ సెక్షన్ అని హ్యాండ్ వర్క్ చేయండి. అంటే ఏంట, ఆఫీసర్ తర్వాత ఆఫీసర్ వాళ్ళు కూడా ఇప్పుడు స్టాఫ్ పని చేస్తుంటే మాకే బాధ అనిపించి చెప్పాం, బ్రదర్ ఎవరైనా సబ్స్టిట్యూటర్కి పెట్టుకోండి డబ్బులు ఇస్తానులే అని. నాకు కూడా ఊరికి ఉచితంగా తినడం ఇష్టం కాదు, సబ్స్టిట్యూటర్కి పెట్టుకోండి నేను జీతం ఇస్తాను వాళ్ళకి, మాట్లాడండి. అంటే ఏంటంటే ఒక వ్యక్తి ఒక స్థానంలోకి వెళ్ళిపోతే ఆ స్థానంలో ఉన్న వ్యక్తికి పని చెప్పాలంటే ఆఫీసర్స్ అయినా కొద్దిగా ఆలోచిస్తారు. అంటే ఆఫీసర్ గ్రేడ్లో టాప్ తక్కువ ఉన్న పోస్టుల్లో అయ్యే పోస్టులు అంటే అవి. మరి ఒక వ్యక్తికే విలువిస్తే దేవుని సన్నిధిలో ఉండి దేవుని పోలికలో ఉండి మనుషుడిగా పుట్టడానికి ఆయన ఎట్లా ఇష్టపడ్డాడయ్యా? దాసునిగా స్వరూపం ధరించుకోవడానికి అంత ఈజీ అవుతుందా? ఎంత తగ్గింపు తెలుసా? ఎవరు స్వరూప 17వ మనం చూసినప్పుడు ఆయన పాదులు కడగట, తన శిలువను తానే మోయట. అంటే మామూలుగా అర్థమవుతుందా కదా? ఇంట్లో భర్త అంటే భర్త సందర్భించినప్పుడు ఏమో తీసుకురా అన్నాను అనుకో, తీసుకురాకపోతే ఏమంటే మనము ఎట్లా కనపడుతున్నావు, ఇక్కడ మాటలు కాదు ఇంకొక మాటలు బయట వస్తాయి, లేదంటే కళ్ళ కనపడవా అంటే మనమా యజమానుడిగా ఆ మాట అంటే ఈయన దాసుడిగా ధరించుకోలేదు ఎంత ఈజీగా. అంతరిక్తుడిగా తన దాన్ని తగ్గించుకున్నాడండి ప్రభు వారు. అంటే పరలోకంలో ఆయనకు స్వాస్థ్యం ఉంది, అధికారం ఉంది. యెషయా గ్రంథం 6:8 ప్రకారము నేనున్నాను. ఫిలిప్పీ 2:5-6 ప్రకారము ఆయన పరలోకంలో స్వాస్థ్యం అధికారి అయినా. అందుకంటాడు ఆయన తీర్పు తీర్చే అధికారము ఆయనదే. అది అంత అధికారాన్ని కోల్పోయి రిక్తుడిగా మార్చబడి మనుషుడిగా పుట్టి ఎంత తగ్గించుకున్నాడట. అపోస్తలుడైన పౌలు ప్రభును గురించి వివరిస్తూ వచ్చాడు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఎంత నీట్గా వివరిస్తూ వచ్చాడండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మీరు జ్ఞానం చేస్తూ వచ్చాడు. 5 నుంచి జ్ఞానం చేస్తూ మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తుడిగా మార్చబడుకుంటూ వచ్చాడు. ఏంటంటే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు ఏంటి, దేవునితో సమానంగా ఉండి పెట్టుకుని భాగ్యం ఎంచుకొని లేదు, కానీ మనుషుల పోలిక కాబట్టి దాసు స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తుడిగా చేసుకున్న ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి కదా. చెప్పండి, దేవుని దూతలు ఆయన ఎదురు సాగిలపడుతూ వచ్చారు. ఆనాటి అంతెందుకు మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 మనం చూసినప్పుడు ఆ యొక్క జ్ఞానులు, తూర్పు దేశ జ్ఞానులు ఆయన ఎదురు సాగిలపడుతూ వచ్చారు. అంటే ప్రభువారు ఎంత గొప్ప స్థానం అది. మనుషుడిగానే ఒక అంటే ఆ యొక్క జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు ఆయన చూసినప్పుడు సాగిలపడుకుంటూ వచ్చారు. చదవండి మత్తయి సువార్త 2:10-11.
సాగిలపడి జస్ట్ ఓన్లీ కేవలం 1 month బేబీ కొరకు సాగిలపడుతూ వచ్చారు. అంటే అంత తగ్గింపు గల నా జీవితంలో, అంత ఘనత గల నా జీవితంలో ఇప్పుడు ఎట్లా వచ్చాడంట? మనుషుడిగా పుట్టి ఎందుకంటాడు? దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది. ఆకారము మనుషుడు కనబడి మరణం పొందినంతగా ఆయన విధేయత చూపిన వాడై, మరణం పొందినంతగా, శిలువ మరణం నుండి పొందినంతగా విధేయత చూపాడంట. మామూలు మరణం కాదు. ఇది అర్థం కాక మనలో ఏం చేస్తారో తెలుసా? ప్రభు అయిన యేసు ప్రభుని ఎంత సులువుగా చూస్తారంటే ఆయన కృప కలిగిన వాడని, క్షమాపణ కలిగిన వాడని, అంటే కేర్లెస్, లెక్కలేనితనం, బాధ్యత లేని జీవితాలు. ప్రియమైన స్నేహితుడా, ప్రియమైన సహోదరి, ఈ ఉదయకాలపు ప్రభు నిన్ను అడిగేది అదే. నీ కొరకైన పరలోకి వదిలాడు, నీ కొరకైన రిక్తుడుగా మార్చబడ్డాడు, నీ కొరకైన తనతో తగ్గించుకున్నాడు దేవుని సన్నిధి నుండి. ఆయన నీ పాపం కొరకు అందుకంటాడు యెషయా గ్రంథకర్త 53వ అధ్యాయం 11, 12 జ్ఞానం చూస్తూ వచ్చాడు. యెషయా గ్రంథకర్త 53వ అధ్యాయం. అతడు తనకు కలిగిన వేదన చూసి అదేంట అంటే ప్రభువా దేవునితో అంటాడు. యోహాను సువార్త మరి 19:30 ఉంటాడు, సమాప్తమైందని చెప్పాడు. అర్థం కావు మనకు. ఆయన ఒక మాట చెప్తూ వచ్చాడు. చదవండి యోహాను సువార్త 19:30. యేసు ఆ పురుకను పుచ్చుకొని, చదువు ఇంకోసారి, ఆ చిరుకను పుచ్చుకొని ఏంటంట? చేదైన తాగి సమాప్తం. ఇప్పుడు చూస్తున్నాం యెషయా గ్రంథం 53:11 చదువు. ఆయన చూస్తే ఇప్పుడు చూసి, అయ్యా మనిషిని కొరకు నన్ను నేను సమరుడిగా పాప విమోచనకు క్రైదనకు చెల్లించుకోవడానికి నన్ను నేను అప్పు చెప్పుకున్నా. అందుకే ఇవన్నీ తెలియక మనం ఏం చేస్తామంటే గుడ్డిగా దాటిపోతున్నాం. ప్రభువాన్ని చూస్తే లెక్క లేకుండా దాటిపోతున్నాం. అంటే ఆ విలువైన రక్షణ కార్యాన్ని, విలువైన విమోచన కార్యాన్ని ఎట్లా చేస్తుంటే, అందుకే అపోస్తలుడు పౌలు అంటారు, పాదములతో తొక్కుతున్నారయ్యా అన్నాడు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26 నుంచి. యేసు ప్రభువారి యొక్క సిలువను, యేసు ప్రభువారి యొక్క రక్తాన్ని చులుగా చూస్తున్నాం మనము. జాగ్రత్త. ఈ ఉదయకాల పిల్ల ప్రభువు నిన్ను అడిగేది, నీ కొరకు అంత రక్తం కార్చాడు ఆయన, అంత క్రైదనం చెల్లించాడు. అందుకే చదవండి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10:26 అంటారు. మరియు మనం సత్యం గురించి అనుభవజ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వక పాపం చేసిన పావునికి బలి ఇక ఉండదు మనం అనుకుంటున్నాం. 29 అంటాడు, ఇట్లా దేవుని కుమారు పాదులతో తొక్కి ఎంత తూకమైన మాట రాసి వచ్చాడు అపోస్తలుడు పౌలు. తాను పరిశుద్ధుడిగా సాధారణమైన నిబంధన రక్తంలో అపిత్రం ఎంచి కృపకు మూలంగా ఆత్మను తిరస్కరించేవాడు ఎంత ఎక్కువైన దండకు పాత్రలకునో. ఇప్పుడు నువ్వు రక్షణ మార్మస్కు తగ్గట్టు నువ్వు జీవితంలో మారలేదనుకో, ఆ విమోచన ఇవ్వడానికి ఆయన సమరుడిగా మార్చబడ్డాడు. ఆ విమోచనకి మనుషుడిగా మార్చబడ్డాడు. ఆ విమోచనుడికి క్రైదనం చెల్లించాడు. క్రైదనం చెల్లించిన ప్రభువు అంటున్నాడు. యెషయా గ్రంథకర్త 53:11 చదవండి. యెషయా గ్రంథకర్త 53:11 ముగిస్తున్నా. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి, ఇది అయ్యా తనకున్న అనుభవ జ్ఞానం ఇచ్చేది అనేకులు నిర్దోషులు చేసేదట. అందుకే అంటాడు యోహాను పత్రిక 1:7 ఆయన రక్తం, యేసు రక్తం ప్రతి పాపమును కడని రాయబడింది. అంతేకాదు దాని కొరకు ఇంత క్రైమ్ చెల్లించాడు. దాని కొరకు ఇంత క్రైమ్ చెల్లించి ఇప్పుడు నిన్ను విమోచించి ఇప్పుడు అంటాడు, నేను నీతిగా చేశాడు, నేను పాప విమోచన చేశాను, నువ్వు స్తుతించయ్యా, గణపరచారించి. అందుకే అర్థమైనవాడు మౌనంగా ఉండలేడు, అర్థమైన దేవుని సన్ని వదులుకోలేడు. నేనున్నంత కాలం నా దేవుని గానం చేస్తా. మనం ఇవగా ఉంటున్నావు, మౌనంగా ఉంటున్నావు అంటే అర్థం పెట్టి ఎవ్రీ 10:29 ప్రకారం పాదములతో తొక్కుతున్నావు. ఆయన యొక్క శిలువ రక్తాన్ని సులువుగా ఎంచుకుంటున్నావు. ఆయన యొక్క శిలువ రక్తాన్ని లెక్క లేకుండా ఎంచుకుంటున్నావు. ఎవరినోడైనా, పిల్లోడైనా, పెద్దోడైనా, ఎనీ ప్లస్ ఎవరైనా సరే ప్రభు నిన్ను అడుగుతున్నాడు, నీ కొరకు రక్తం కార్చాను, నీ కొరకు విమోచన చేశాను, నీ పాపం కొరకు నిన్ను ఇంతగా నేను కొన్నానయ్యా అంటాడు.
పౌలు అంటాడు, విలువ పెట్టుకున్నానయ్యా నిన్నన్నాడు. విలువ పెట్టి కొనబడిన వారము. ఎబ్రీ 6 అపోస్తలుడైన పౌలు కొరింథీకి రాస్తూ 6:9 అంటాడు, అయ్యా మనం విలువ 19వ వచనంలో రాస్తాడు, మనం విలువ పెట్టి కొనబడిన వారు మన సొత్తు కావన్నాడు. అంటే మనం కాం. ఇప్పుడు ఆయన వారం కాబట్టి ఇప్పుడు ఆయన గణపరచవచ్చు, ఆరాధించవచ్చు, ఆయన సేవ చేయొచ్చు. ఆ స్థానం ఇచ్చాడయ్యా. అల్పుడైన నీకు చాలా ఉన్నాయి. ఇంత గొప్ప స్థానం ఇచ్చి నిన్ను ఆయన గణపరిచిపోతే మౌనంగా ఉంటున్నావు అంటే నీకంటే డమ్మి క్యాండిడేట్ ఎవడు ఉన్నాడయ్యా. ఎట్లుంటో తెలుసా? విలువలేని ఓటు ఉన్నట్లు ఉంటావు నువ్వు, చెల్లని ఓటు ఉన్నట్లు ఉంటావు. ఓటర్ లిస్ట్లో ఉండి నీకే మన మాటకి నీ లిస్ట్లో ఉండే చిష్టం లేకపోతే ఎట్లుంటావు తెలుసా? అట్లా ఉంటావు నీ బ్రతుకు. ప్రవేశం మారుమనసు పొందు. నెంబర్ 1.2, పాపం కొరకు ఆయన రక్తం కార్చాడు, ఇప్పటికైనా మారుమనసు పొందు. వృద్ధుడైనా సరే ఎనీ ప్లస్ పశ్చాత్తాప పొందు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, రక్షణ మారుమనసు పొందిన వాడవైతే నీ కొరకు ఇంత క్రైమ్ చెల్లించిన వాడిని ఆరాధన చేయకుండా ఎట్లా వెళ్ళిపోతావు. నెంబర్ 2. నెంబర్ 3, ఆయన కొరకు జీవించికి ఎట్లా వెళ్ళిపోతూ వస్తావు. అందుకంటాడు నా బ్రతుకు మూలంగా. సరే ఆ మాట చూసుకుని మనం ఆరాధనకు వెళ్దామండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 19వ అధ్యాయం వచ్చిన మీదమ్మా 19. నా బ్రతుకు మూలంగా సరే, సావు మూలంగా సరే, అది కావాలయ్యా. ప్రభు నీ శరీరంలో గణపరచబడాలి, ఆయన స్తుతించాలి, ఆయన గణపరచాలి. నీకంటే నీ మరే ముగిస్తున్నా, నీ వారు చేయలేవా, స్థుతి చేయలేవా? నీకంటే వేసి కదా. ఇప్పుడు అంటాడు అబ్బా, అది చూడు, వాడిని ఆరాధన చేయడానికి నేను మౌనంగా పెట్టాను, వాడు ప్రార్థన చేయకుండా మౌనంగా పెట్టాను, వాడు ఒప్పుకోకుండా మౌనంగా పెట్టాను. నీ విలువ ఏమిటి అని ప్రభుని అడుగుతొస్తాడు. నీ రక్తానికి విలువేంటి అని అడుగుతొస్తాడు. మౌనంగా ఉండద్దు, స్తుతి చెయ్యి. 33 కీర్తన 1లో రాయబడిన ప్రకారం అది యథార్థతకు శోభస్కరమో అలంకారమో ఘనతలు వస్తాయి. అలాంటి వారిగా ఉండు. లేదు మౌనంగా ఉంటావా, నీ ఇష్టం. ఎబ్రీ 10:20 ప్రకారము దండనకు పాత్రుడు అవుతావు. రక్షణ కార్యాన్ని చులువుగా చూసిన, ప్రభు యొక్క కార్యాన్ని నువ్వు దాటిపోతూ వచ్చిన, ఆదాము చేయలేని కార్యాన్ని, ఏ మనుషుడు చేయని కార్యాన్ని ప్రభు నీ కొరకు ఆయన అన్ని వదిలిపెట్టి వస్తే ఇప్పుడు దాటిపోతావా? ఆరాధన చేయి, బలలో పాలు పొందు, ప్రభు కొరకు జీవించు. అట్టి అనుభవం కలిగి ప్రభుని స్తుతించినట్లు, ప్రభు సాయం జనక ఆరాధనలో ప్రభు వల్ల సిద్ధపరకు దయచేసి ఆరాధనకు పాలు పొందుతూ వస్తాం. దేవుడి కొద్ది మార్లు దేవుడు కాక.